హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ 30 డేస్ జీకే ఛానల్లో రోజు డే 11 టాపిక్ వచ్చేసి ఓజోన్ లేయర్. ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు చూద్దాం. భూమిని సూర్యుడి ప్రమాదకరమైన యూవీ కిరణాల నుంచి రక్షించి ఓజోన్ పొర భూమికి టోపీలా పనిచేస్తుంది. దీనివల్ల భూమిపై నేరుగా హానికరమైన కిరణాలు ప్రసరించవు. అసలు ఈ ఓజోన్ పొర ఎందుకు దెబ్బతింటుందో ఇప్పుడు చూద్దాం. ఓజోన్ పొర దెబ్బతినడానికి గల కారణాలు ఏంటంటే ఫ్లోరో కార్బన్లు, దీన్ని సిఎఫ్సిఎస్ అంటారు. ఇవి రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, స్ప్రే క్యాన్ నుండి విడుదలవుతాయి. హాలోన్స్, ఇవి అగ్నిమాపక యంత్రాల్లో వాడతారు. నైట్రోజన్ ఆక్సైడ్లు విమానం నుంచి వెలువడే ఒక రకమైన వాయువులు. ఈ రసాయనాలు గాలిలోకి వెళ్ళి సూర్యరశ్మి ప్రభావంతో విడిపోయి క్లోరిన్ పరమాణువులుగా విడుదల చేస్తాయి. ఈ ఒక్కొక్క క్లోరిన్ పరమాణువు లక్షలాది ఓజోన్ కణాలను నాశనం చేయగలదు. ఓజోన్ పొర క్షీణిస్తే దానివల్ల కలిగే నష్టాలు. ఓజోన్ పొర పలచబడటం వల్ల జీవరాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. మనుషుల్లో చర్మ క్యాన్సర్లు, కంటి సమస్యలు మరియు రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి. పంట దిగుబడి తగ్గిపోవడంతో పాటు మొక్కల ఎదుగుదల దెబ్బతింటుంది. నీటిలోని చిన్న సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల చేపల సంఖ్య తగ్గిపోతుంది. నివారణ చర్యలు: హానికరమైన రసాయనాలు విడుదల చేసే సిఎఫ్సీల వాడకాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం చేయాలి. ఎయిర్ కండిషన్లు, ఫ్రిడ్జ్ వంటి పరికరాలు జాగ్రత్తగా వాడటం, కాలుష్యాన్ని తగ్గించడం, వాహనాల వాడకాన్ని నియంత్రించడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.